హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరికి వచ్చినాం. మా ఇంటికాడ అయితే గులాబీ పూలు వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయి. మేము సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నది చెట్టు, పెద్దగా అయింది. మేము వచ్చేసరికి ఇంత బాగున్నాయి చుట్టూ ఫ్లవర్స్. 2 పూలు వచ్చినాయి. ఇది ఒకటి మొగ్గలు వేసినాయి. ఇంకో ఈడొక మొగ్గ ఉంది. ఎంత బాగుంది. ఇదేమో బొడ్డుమల్లి చెట్టు. మేము హాలిడేస్ అయినాక పోయేటప్పుడు నాటిపోయినాయి చెట్లు మంచిగా అయినాయి. ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా పెద్దగా అయింది. అయ్యో, మామిడి చెట్టు ఏది? లోపల ఉంది మామిడి చెట్టు. బాగుంది. అయితే మా ఇల్లు ఫ్రెండ్స్. ఇది పల్లెటూరులోనే ఉంటాం మేము. పల్లెటూరులో మా ఇల్లు. ఇదంతా మా ప్లేసే. అక్కడ అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మా బావ వాళ్ళ ఇల్లు. ఇక్కడైతే ఇంకొక చెట్టు ఉంది. అయితే నిమ్మ చెట్టు ఫ్రెండ్స్. అంత పెద్దగా ఏం చూడు, చిన్నగా ఉండే. మేము నాటిపోయినప్పుడు కాయలు కూడా పడ్డాయి. నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి. ఇక్కడ నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి. చెట్టు అయితే మంచిగా అయింది, వర్షానికి పెద్దగా అయింది. ఇంకొక చెట్టు కూడా ఉంది. కరివేపాకు చెట్టు కూడా పెద్దగా అయింది. చూడండి, మేము ఊర్లో ఉంటే ఇంకా మస్తు చెట్లు వేసుకుంటాం. అక్కడ పిల్లల స్కూల్ కోసం పక్కల అచ్చంపేటలో ఉంటాం. చెట్లు అయితే మంచిగా అయినాయి. ఇది మా ఊరు. ఇదైతే మా ఊరు. ఇదైతే మా ఇల్లు. ఇదంతా మా ప్లేస్. ఇది మా సంపు. మా గులాబీ పువ్వులే మస్తు బాగున్నాయి. తెంపుదునా? మా అత్త వాళ్ళ ఇంటికాడ జామకాయలు తెంపిన. ఇంకా మస్తు ఉన్నాయి, అంతలేవు నాకు. ఇది మా ఇల్లు ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ అచ్చంపేటలో మేము ఉంటాం ఫ్రెండ్స్. ఇదైతే పల్లెటూరులో మా రూము. ఆర్డిటీ అంటారు కదా, అందులో మాకు వచ్చింది ఇల్లు. మా చేతి గుట్ట కూడా కొన్ని పైసలు వేసుకొని కట్టుకున్నాం. ఇదైతే మా ఇల్లు. ఇంకా ఇల్లు ఇడిచిపెట్టిపోయినాం కదా, ఇంత చెత్త వందర దుమ్ము అంతా ఉంటుంది. ఇట్లా ఉంది. చూడండి, ఛానల్ని చూడండి. అక్కడ ఉంది సామాన్, ఇక్కడ కూడా ఇంత సామాన్ తెచ్చుకున్నా.
ఇవన్నీ సామాను. ఇది కూలర్. సమ్మర్లో ఇది అక్కడ కూడా పెద్ద కూలర్ ఉంది, కానీ ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలకు ప్రాబ్లం అవుతుందని కూలర్ తీసుకున్నాం. మళ్ళీ అయిపోయిన తర్వాత సమ్మర్ దాన్ని మంచిగా కడిగేసి మళ్ళీ ఇంట్లో ప్యాక్ చేసి పెట్టిపోయినాం. ఇవైతే ఇక్కడ యూజ్ చేసుకునే బట్టలు, గిన్నెలు, సామాన్ ఇట్లా ఉంటుంది. అయితే ఈరోజు రావడానికి కారణం, మా అత్తమ్మకు మొన్న మోషన్స్ అయ్యింది, బాగా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది, బీపీ డౌన్ అయ్యి. అందుకని ఆమెను చూసిపోదామని పిల్లల ఇంటి దగ్గర నుంచి పెట్టి నేను మా ఆయన ఇద్దరం వచ్చినాం. ఇదైతే మా రూమ్ ఇట్లుంటుంది. బయట అయితే మాకు ఇంత ప్లేస్ ఉంది. ఇంకా పల్లెటూరు వాతావరణమే వేరే ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. సిటీలో ఎంత మంచి ప్రశాంతమైన వాతావరణం మనకు దొరకదు. అక్కడ కనిపించే అరటి చెట్ల ఇల్లు మా పెద్ద బావోళ్ళది. ఇదైతే మేము కొనుక్కున్నాం ఇక్కడ సొంతంగా ప్లేస్. మా అత్త మామ వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే మేము ఇక్కడ ప్లేస్ తీసుకొని 2 ఫ్లాట్స్ ఇవి. ఇదంతా మా ప్లేసే. ఇదైతే బాత్రూమ్. ఇదంతా మా ప్లేసే. ఇక్కడ వెనక్కి వెళ్తే లెట్రిన్ కూడా అక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లుంటుంది. ఇప్పుడైతే మేము అచ్చంపేటకి పిల్లల దగ్గరికి వెళ్తున్నాం. మా అత్తమ్మని చూసినాం, బాగానే ఉంది. కొన్ని పండ్లు తీసుకొచ్చిన, బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చిన, అయితే బాగానే ఉంది. నేనైతే ఇంక పిల్లలు వెళ్ళడానికి ఇల్లు తాళం వేసి పెట్టుకొచ్చిన. అవునా ఇప్పుడా చేయమని నన్ను పిలిచినావు? కోడి కోస్తుంటే చూస్తావని, ఫోటో వీడియో తీసి గ్రూప్లో పెడతావని. అదే చేస్తుంది. అది ఇప్పుడు కోడి పూలు తెంపుకోతాను, మర్చిపోయిన తెంపుకోరా. మళ్ళీ ఇంటికైతే వస్తున్నా నేను, ఎందుకంటే పూలు తెంపుకపోదామని నేను మర్చిపోయినా. అయితే ఇక్కడ పూలు అయితే తెంపుకొని పోతా. మా పాప పెట్టుకుంటుంది, సంతోషిస్తుంది. మా మామ అయితే నాటుకోడి పట్టిండు. ఆ నాటుకోడి అయితే ఇప్పుడు కట్ చేస్తారు. దాన్ని కట్ చేసే వరకు టైం పడుతుందని నేను పూలు తెంపుకోవడానికి వచ్చిన. చూడండి ఎంత బాగున్నాయి. పల్లెటూరు వాతావరణమే బాగుంటుంది. నాటుకోడి అయితే కట్ చేసేవాడు చూపిస్తాను. ఇక్కడైతే కోళ్ళు మామ వాళ్ళు. ఇదైతే జామ చెట్టు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇల్లు చూసారా, ఇక్కడనే మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇదైతే జామ చెట్టు, ఫుల్ జామకాయలు ఉన్నాయి దీనికి. ఇంకా ఇక్కడ మామిడి చెట్టు,
కనకాంబరం పూలు అంటాం కదా, కనకాంబరాలు మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ. గులాబీ పువ్వులు అన్నీ, గులాబీ పువ్వులు, మామిడి చెట్టు, ఇదేమో చిక్కుడు చెట్టు, ఇంకా కాయలేదు, కాస్తుంది. దీనికైతే ఫుల్ జామకాయలు ఉన్నాయి. నేను తెంపిన ఇందాక 1 కేజీ అసలు తెంపింటే. ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు చూసా ఫ్రెండ్స్. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఈ చెట్టు, ఇది పొప్పల చెట్టు. పొప్పల కాయలు అయితే అయిపోయినాయి, చిన్నగా పిందెలు పడ్డాయి. దానిమ్మ చెట్టు, ఇదైతే కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు అంటారు, కరివేపాకు పెద్దగా ఉంది చెట్టు. ఇది కూడా దానిమ్మ చెట్టు. 2 ఉన్నాయి దానిమ్మ చెట్లు. కరివేపాకు చెట్టు అయితే పెద్దగా అయింది. కోళ్ళు, ఇదే ఇంకా చీకటి అవుతుంది. కోడిని అయితే కోయనికి పోయిర్రు. కోడి కోసే వరకు టైం పడుతుంది.